Hello, my dear students. We are going to discuss water adaptations. So, we all think that the animals which are living in the water, they live happily. They don't have any problems, but they face the different types of problems like salinity, pressure. These are all the different factors. ఇంకా చాలా ఉంటాయి. కాకపోతే మనకి ఇంటర్మీడియట్ వరకు ఇవి చాలు, డిగ్రీకి కూడా సరిపోతుంది. సో ఈ వాటర్ అడాప్టేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలనిటీ అనేటటువంటి దాన్ని ఒక ఫ్యాక్టర్గా తీసుకుంటే దట్ సెలనిటీ ఈస్ మోర్ ఇన్ ద సీ వాటర్. దట్ ఈస్ ద ఉంది 1 లీటర్ ఆఫ్ వాటర్లో. సో లైక్ దట్ ద ప్రాక్టికల్ స్టాండర్డ్ యూనిట్స్లో కొలుస్తారు. సో లైక్ దట్ ద డిఫరెంట్ యూనిట్స్ ఆర్ దేర్. మనకి ఎక్కువ టెంపరేచర్ అనేటటువంటి దాన్ని కొలవడం డిగ్రీ సెంటిగ్రేడ్లు ఇవి తెలిస్తే కానీ ఎక్కువ సెలనిటీ అనేటటువంటిది మనకి తెలియదు. ప్రాక్టికల్ సెలనిటీ యూనిట్స్లో కొలుస్తారు, గ్రామ్స్ పర్ కిలోగ్రామ్స్లో కొలుస్తారు, పార్ట్స్ పర్ 1000లో కొలుస్తారు. సో ఇలా డిఫరెంట్ యూనిట్స్ అనేటటువంటివి ఉంటాయి. సో ఇక్కడ మనం కనుక తీసుకున్నట్లయితే ఫ్రెష్ వాటర్ కనుక తీసుకున్నట్లయితే 5 అంటే ఇక్కడ 5 మాత్రమే ఉంటుంది. అంటే పార్ట్స్ పర్ 1000 తీసుకుంటే 5% మాత్రమే ఉంటుంది ఫ్రెష్ వాటర్లో. సెలనిటీ చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా 30 to 35 పార్ట్స్ పర్ 1000 అనేటటువంటిది మెరైన్ వాటర్లో ఉంటుంది. అదేవిధంగా బ్రాకిష్ వాటర్లో తీసుకున్నట్లయితే ఇక్కడ బ్రాకిష్ వాటర్ ఇస్ నథింగ్ బట్ వేర్ దేర్ ఇస్ ఏ ఫ్రెష్ వాటర్ మిక్స్ విత్ ద మెరైన్ వాటర్. ఫ్రెష్ వాటర్ మిక్స్ విత్ ద మెరైన్ వాటర్ అంటే రివర్ వేర్ ఇట్ మిక్స్ విత్ ద సీ, దట్ ఈస్ కాల్డ్ బ్రాకిష్ వాటర్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్. డ్యూరింగ్ ద డిఫరెంట్ సీజన్స్ ద salinity differs so that the animals which are living in the brackish water they face many problems and the salinity, so that the brackish water animals or the యూరిహాలైన్ స్టీనోహాలైన్ యానిమల్స్ అంటే యూరిహాలైన్ అని చెప్పుకోవచ్చు. యూరిహాలైన్ అంటే ద వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ దే కెన్ tolerate, so that they are called యూరిహాలైన్ animals. See adaptation, first we'll discuss the adaptation in fresh water. ఫ్రెష్ వాటర్ కనుక తీసుకున్నట్లయితే ఫ్రెష్ వాటర్లో ద వాటర్ ప్రెషర్ ఈజ్ వెరీ లెస్. అంటే ఇక్కడ రివర్ వాటర్ ద సరౌండింగ్ వాటర్ ద యానిమల్ తీసుకొని యానిమల్ సరౌండింగ్ వాటర్లో ప్రెషర్ అనేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సెలనిటీ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది ఇఫ్ యూ కంపేర్ విత్ ద బాడీ ఫ్లూయిడ్స్ ఆఫ్ అన్ యానిమల్. సో దట్ ద వాటర్ ఇక్కడ వాటర్ అనేటటువంటి ట్రై టు ఎంటర్ ఇన్ టు ద బాడీ ఆఫ్ అన్ యానిమల్, దట్ ఈస్ కాల్డ్ ఎండాస్మోసిస్. ఎండోఆస్మోసిస్. వాట్ ఈస్ దట్? ఎండాస్మోసిస్. During that process, endosmosis, the water which enters into the body of an animal so that the water level increases. So water level increase అవుతుంది అని అంటే they develop the large glomerular kidneys. Large glomerular kidneys to form a more urine. యూరిన్ అనేటటువంటిది మోర్ యూరిన్ విచ్ పాస్ అవుట్. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ లార్జ్ గ్లోమరులార్ కిడ్నీస్ దే కన్స్టిట్యూట్ సో దట్ ద యూరిన్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్, మోర్ యూరిన్ విచ్ కమ్స్ అవుట్. సో మరి యూరిన్ ఎక్కువగా వస్తుంది అని అంటే అక్కడ సాల్ట్స్ అనేటటువంటివి కూడా బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో దట్ దే డెవలప్ ద గిల్స్ విత్ ఏ గిల్స్ సెక్రీటింగ్ అబ్జార్బింగ్ గిల్స్ విచ్ అబ్జార్బ్ ద క్లోరైడ్. ఇక్కడ క్లోరైడ్ అబ్జార్బింగ్ సెల్స్ అని అంటారు. క్లోరైడ్ అబ్జార్బింగ్ సెల్స్, గిల్స్ యాక్ట్స్ యాజ్ ఏ క్లోరైడ్ అబ్జార్బింగ్ సెల్స్. అంటే ఇక్కడ లార్జ్ గ్లోమరులార్ కిడ్నీస్ ఎందుకు డెవలప్ అయ్యాయి మరి? సో ఇక్కడ వాటర్ అనేటటువంటిది ఎక్కువగా లోపలికి వెళ్ళడం వలన ఆ వాటర్ లోపలికి వెళ్ళినటువంటిది ఏదైతే ఉందో అది బయటికి రావాలి. లేకపోతే ఏమవుతుంది? యానిమల్ మే డై డ్యూ టు ద మోర్ వాటర్ content, so that there is a more urine formation. So during the more urine formation లో salts which comes out along with the urine, మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే యూరిన్లో సాల్ట్స్ వచ్చేస్తాయి. సాల్ట్స్ వస్తున్నాయి కాబట్టి గిల్స్ యాక్ట్స్ యాజ్ ఏ క్లోరైడ్ అబ్జార్బింగ్ సెల్స్. సో ఇలా లైక్ దట్ ద డిఫరెంట్ యానిమల్స్, ద ప్రొటాప్టిరస్, some protozoans which are present in the sea water or the fresh water, there is a formation of a gemmules formation and the encystment, they undergo encystment. Like that the different types of animals exhibit different adaptations which are living in the water. Say some animals which undergoes encystment during unfavorable conditions and there is a formation of a gemmules. Like that the different processes, different adaptations they develop to tolerate the particular type of environment
ఓకే, దట్ ఈస్ ద ఫ్రెష్ వాటర్ అడాప్టేషన్. నెక్స్ట్ మెరైన్ వాటర్ కనుక తీసుకున్నట్లయితే ద యానిమల్స్ విచ్ ఆర్ లివింగ్ ఇన్ ద మెరైన్ వాటర్, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద బాడీ, అంటే యానిమల్ యొక్క కాన్సన్ట్రేషన్, బాడీ ఫ్లూయిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ కానీ బాడీ ఫ్లూయిడ్ యొక్క ప్రెషర్ కానీ లెస్ కంపేర్డ్ విత్ ద outer environment. Salinity is more, pressure is more, so that the water tries to enter into the ikkada low concentration nunchi high exosmosis. What is that process? Exosmosis. Exosmosis takes place. Exosmosis అంటే వాటర్ అనేటటువంటిది బయటికి రావడం జరుగుతుంది. Exosmosis. Ex means out. So during this process there is a kidneys, సో ఇక్కడ లార్జ్ గ్లోమరులార్ కిడ్నీస్ ఉన్నాయి, అంటే గ్లోమరులస్ అనేటటువంటి గ్లోమరులార్ నెట్వర్క్ అనేటటువంటిది ఇక్కడ. సో లెస్ నెంబర్ ఆఫ్ గ్లోమరులస్. సో ఇక్కడ సో దట్ ద యూరిన్ ఫార్మేషన్ ఈజ్ లెస్ యూరిన్ ఫార్మేషన్. సో ఇక్కడ మనకి ఈ సో టు టాలరేట్ దిస్ టైప్ ఆఫ్ ఎక్సోస్మోసిస్ జరుగుతుంది కాబట్టి the animal which is living in the marine water, that is the fish which drink water, ఇక్కడ ఏం చేస్తుంది? drinks water. సో ఈ వాటర్ డ్రింక్ చేయడం వల్ల ఏమవుతుంది? బాడీలో ఏం పెరుగుతుంది? సాల్ట్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మరి సాల్ట్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కాబట్టి సో అప్పుడు ఏమవ్వాలి? సెల్స్, ద గిల్స్ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ క్లోరైడ్ secreting cells, chloride secreting అంటే they secreting cells సెక్రీట్ చేస్తాయి అవుట్ సైడ్. మనము ముసలి అనేటటువంటిది కూడా క్రొకొడైల్ విచ్ కమ్స్ నియరర్ టు ద షోర్ అండ్ ఇక్కడ కంట్లో నుంచి నీళ్ళు రావడం జరుగుతుంది. సమ్ యానిమల్స్ విచ్ హ్యావింగ్ నియరర్ టు ద సెట్ ద ఇక్కడ క్లోరైడ్ సెక్రీటింగ్ సెల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఐస్. సమ్ యానిమల్స్ విచ్ హ్యావింగ్ ద పెంగ్విన్స్ లాంటివి నాస్ట్రిల్స్లో ఉంటాయి. సో లైక్ దట్ ద యానిమల్ ముసలి కన్నీరు కార్చకు అని చెప్తారు. అంటే ముసలి అనేటటువంటిది యాక్చువల్గా ఏడవడం కాదు, అది కన్నీరు అని అంటే నిజమైన కన్నీరు కాదు కాబట్టి ముసలి కన్నీరు కార్చకు అని మనల్ని అప్పుడప్పుడు ఎప్పుడైనా ఏడుస్తుంటే అంటారు యాక్షన్ చేస్తే. సో దట్ ద క్లోరైడ్ సెక్రీటింగ్ సెల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యానిమల్స్ టు సర్వైవ్ ఇన్ ద మెరైన్ వాటర్. క్రోకడైల్స్ షోర్కి వచ్చి దాని యొక్క క్లోరైడ్ సెక్రీషన్ అనేటటువంటిది ఇక్కడ ఈ టిప్స్ ఆఫ్ ద ఆయిల్ నుంచి వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా పెంగ్విన్స్కి అయితే నాస్ట్రిల్స్. డిఫరెంట్ యానిమల్స్ దే కెన్ అడాప్ట్ టు దట్ పర్టికులర్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. దే హ్యావ్ ద క్లోరైడ్ సెక్రీటింగ్ సెల్స్ అండ్ ద స్మాల్ అంటే లెస్ నెంబర్ ఆఫ్ గ్లోమరులస్ ఆర్ ప్రెసెంట్. సో డ్రింక్స్ వాటర్ డ్రింక్ చేయడం వల్ల సెలనిటీ పెరుగుతుంది, అంటే క్లోరైడ్ కంటెంట్ కానీ సాల్ట్స్ కంటెంట్ కానీ పెరగడం వల్ల గిల్స్ అనేటటువంటి యాక్ట్స్ యాజ్ ఏ క్లోరైడ్ సెక్రేటింగ్ cells. This is the one type of adaptation by the marine water. You come to the brackish water, where the river water mix with the say sea water. That water is considered as the brackish water. That particular type of environment is called the estuary అని కూడా అంటారు. ESTUARY estuary అని కూడా అంటారు. So in this there is a more fluctuations which takes place during summer season. The water river water decreases, and ఎందుకంటే వర్షము అనేటటువంటిది తక్కువగా ఉండడం వల్ల సో రెయిన్ఫాల్ అనేటటువంటిది తక్కువ అయిపోతుంది. సో దట్ డ్యూరింగ్ దట్ కండిషన్ సో దెర్ విల్ బి ద salinity increases. During rainy season salinity decreases. So the animals which are living in that particular type of environment, they adapt to the according to that particular condition. ఇక్కడ నేను క్లోరైడ్ అబ్జార్బింగ్ సెల్స్ అని చెప్పాను, క్లోరైడ్ సెక్రీటింగ్ సెల్స్ అని చెప్పాను. వేర్ దెర్ ఇస్ ఇంక్రీజ్ ఆఫ్ సెలనిటీ there is a chloride secreting cells, and according to that particular type of environment the gills which acts as a chloride secreting cells and the chloride absorbing cells, when the water becomes more fresh water is present, so salinity decreases. So like that the chloride absorbing cells and chloride secreting cells, like that there is a large glomerular kidneys, and according to that particular type of environment they adapt to they develop that type of conditions. So ఇక్కడ estuaryలో the animals which are living in the estuary, so they can tolerate the wide range of salinity, so that they are considered as the euryhaline animals. The animals which are living in the say brackish water, they are called as
they're called యూరిహాలైన్ యానిమల్స్. యూరిహాలైన్ యానిమల్లో ఎచురీ అనేటటువంటి దాన్ని యూరిహాలైన్ యానిమల్ అనేటటువంటి దాన్ని చెప్పుకున్నాం. ఇక్కడ సాల్మన్ అండ్ హిల్సా ఫిషెస్, సాల్మన్ అండ్ హిల్సా, దే షో ద anadromous migration. Anadromous migration. What are those fishes? Salmon and hilsa fishes. They show the anadromous migration. That is nothing but from the sea water to the fresh water for its breeding, it migrate. So that the salmon fish అనేటటువంటిది ఇలా ఫ్రెష్ వాటర్లోకి వెళ్ళినప్పుడు, సీ వాటర్లో ఉంది ఇప్పటివరకు. సో ఫ్రెష్ వాటర్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది అని అంటే, వెళ్ళిన తర్వాత డ్రింక్స్ వాటర్, మోర్ వాటర్. అక్కడ సెలనిటీ అనేటటువంటి దాన్ని ఇక్కడ పెంచుకోవడం కోసం, సో ఇక్కడ అంటే ద సెలనిటీ విచ్ కంపేర్డ్ విత్ ద ఫ్రెష్ వాటర్ అండ్ ద యానిమల్ బాడీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ డిఫర్ అవుతుంది కాబట్టి టు మెయింటైన్ ద ఐసోటానిక్ మీడియం, సో ఇట్ డ్రింక్స్ వాటర్. సాల్మన్ అండ్ హిల్సా అనేటటువంటి ఫిషెస్ ఇట్ డ్రింక్స్ వాటర్ వెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద ఫ్రెష్ వాటర్. అదేవిధంగా యాంగ్విల్లా అనేటటువంటి ఫిష్, యాంగ్విల్లా, సో ఇట్ షోస్ ద కెటాడ్రోమస్ మైగ్రేషన్. వాట్ ఈస్ దట్ మైగ్రేషన్? కెటాడ్రోమస్ మైగ్రేషన్ ఫ్రమ్ ద fresh water to marine water for its breeding. So like that the animals which are living in the sea water migrate to the fresh water. Animals which are living in the fresh water migrate to the marine water sometimes for the breeding purposes. That's also very important thing. Two types of migration. Anadromous migration. Salmon and Hilsa show the anadromous, N-A-N-A-D-R-O, dromous migration. Anguilla show the catadromous migration. This is the, so next adaptations in, that is about the brackish water adaptations. Adaptation in desert తీసుకున్నట్లయితే the kangaroo rat which is living in the desert, it oxidizes its fat and there is a release of water takes place. So there is a requirement of water which is living in the desert, so that how to survive, by that there will be the oxidation of fat takes place and there is a formation of less urine in the form of, say ఇక్కడ యూరిన్ అనేటటువంటిది ఫార్మేషన్ అనేటటువంటి పెల్లెట్స్ రూపంలో, లైక్ దట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడాప్టేషన్స్ విచ్ ఆర్ ఎగ్జిబిటెడ్ బై ద యానిమల్స్ విచ్ ఆర్ లివింగ్ ఇన్ ద deserts. These are all the water adaptations in the terrestrial animals, that is in the desert also we have discussed, and the brackish water, marine water, fresh water. You have to remember 2 marks questions kinda ee rendu. Anadromous migration, catadromous migration, very very important for the 2 marks. Idantha sometimes they may ask the write about the water, how it acts as an ecological factor, explain the adaptations ante ivi rayali. Okay my dear students, with this we are completed light, temperature and water.